నేను చాలా సార్లు మీకు చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. 2010 వరకు నాకు ఆ ఎంతుసియాజం అనేది లేదు. నేను ఆ నేర్చుకోవాలనే తృష్ణ, తపన లేదు. ఏదో జస్ట్ కామన్ గా అందరిలాగా బతకడమే, హ్యాపీగా ఎంజాయ్ చేయడం జీవితాన్ని, అంతే. కానీ వన్స్ నేను స్టెప్ తీసుకున్న తర్వాత నాకు ఆ తృష్ణ పెరిగింది, తపన పెరిగింది. వన్స్ బైబిల్ చదవడం అనగానే చదవలేదు, నేను ధ్యానించాను. బైబిల్ నేను చదివేవాడిని కాదు, ధ్యానించేవాడిని. నేను హిస్టారికల్ ఎవిడెన్సెస్ కోసం వెతికాను, చరిత్ర పుస్తకాలు అధ్యయనం చేశాను, బైబిల్ అధ్యయనం చేశాను, ఎన్నో పుస్తకాలు చదువుకున్నాను. ఇప్పటికీ నా దగ్గర నాకు చిన్నపాటి లైబ్రరీ ఉంది. నా దగ్గర చిన్నపాటి లైబ్రరీ, అందులో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. నా దగ్గర ఎన్నో పుస్తకాలు నేను సేకరించి పెట్టుకున్నాను. అందులో వివిధ మతాలు, వివిధ సిద్ధాంతాలు, వివిధ ఆచారాలు, వివిధ పద్ధతులకు సంబంధించినటువంటి పుస్తకాలు చాలా డబ్బులు పెట్టి కొనుక్కొని ఎక్కడెక్కడి నుంచో తెప్పించుకొని దాచిపెట్టుకున్నాను. వీలున్న ప్రతిసారి ఏదో ఒక పుస్తకం చదువుతానే ఉంటాను. అలాగా ఒక తృష్ణ, ఒక నేర్చుకోవాలి అనే తపన, ఈ తపనలో నుండే మన భక్తి ఇంకా ఎక్కువ అవుతుంది, ఆ సాధన పెరుగుతుంది. అప్పుడు నీ ఆలోచనలు చాలా స్పష్టంగా ఉంటాయి. అర్థమైందా? నీ ఆలోచనల్లో గందరగోళం ఉండదు, నీ ఆలోచనల్లో భయం ఉండదు, నీ ఆలోచనల్లో ఒక స్పష్టత ఉంటది. స్పష్టత, ఆ స్పష్టత రావాలి అంటే కొంచెం నీలో ఇంట్రెస్ట్ ఉండాలి. కాబట్టి నీకు ఏముండాలి? ఆసక్తి ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. ఏదైనా సరే నేర్చుకోవాలి అనే తపన ఉండాలి. తపన ఉన్నవాడే బాగా నేర్చుకుంటాడు. ఆ తపన లేని